హలో గాయ్స్, ఈరోజు బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్గా ఒక బీరకాయ తీసుకోవాలి, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేయాలన్నమాట. అవి బాగా మగ్గనియాలండి. అవి ఆయిల్ వాటర్ ఊరుతూ ఉంటుంది అనమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా వాటర్ ఊరుతుందండి. దాన్ని ఫ్రై అయ్యేలాగా చూసుకొని తర్వాత కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. పసుపు కారం వేసిన తర్వాత 2 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకు ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది అనమాట. దాంతో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.